హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసాం కదా. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 18 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఈ 18th పార్ట్లో మనం కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని, అట్లాగే డిస్టెన్స్ ఫామ్లో ఉపయోగించి మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉందో వాటిని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీలోని మరికొన్ని కాన్సెప్ట్స్ని, అట్లాగే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈరోజు వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే అట్లీస్ట్ 10 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ సెక్షన్ ఫార్ములా. If a point P x, y divides the line segment joining the points A x1, y1, B x2, y2 internally in the ratio m1:m2, then coordinates of P, దీని P of x, y equal to m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇది ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనకి 8 మార్క్స్ క్వశ్చన్, అంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. మనకి ఏవైనా 2 పాయింట్స్, ఒక ప్లేన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం, ఏ బి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x1, y1, అట్లాగే బి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x2, y2 అయినట్లయితే ఈ ఏబిల మధ్యలో ఇంటర్నల్గా సమ్ పి అనే పాయింట్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ ఉంది. ఈ పి అనే పాయింట్ ఏబిని m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ m1 అనుకుంటే ఈ పి నుంచి బి వరకు ఉన్న డిస్టెన్స్ m2 అవుతుంది అనమాట. అప్పుడు పి యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m11 ప్లస్ 2. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఈ పి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మనకి పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అనే ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది, లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసుకుంటాం. వాట్ ఈజ్ మెంట్ బై పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే 2 పాయింట్స్ని కలిపే లైన్ సెగ్మెంట్ ఏబి అనుకుందాం. ట్రైసెక్షన్ అంటే ఈ లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసే పాయింట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అండ్ క్యూ అనే 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇవి రెండు కూడా ఈ ఏబిని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసినట్లయితే పి అండ్ క్యూ ఆర్ కాల్డ్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. మనం వీటిని ఫైండ్ అవుట్ చేయమని లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లంలో అడగొచ్చు అనమాట. అప్పుడు మనం ఈ సెక్షన్ ఫామ్లో ఉపయోగించి చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఒకవేళ మనకి ఈ పి అనేది ఏబిని 1:1 రేషియోలో డివైడ్ చేసినట్లయితే అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ m1 ఈజ్ ఈక్వల్ టు m2 అవుతుంది అనమాట. అంటే ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్, పి నుంచి బికి ఉన్న డిస్టెన్స్ సమానంగా ఉన్నట్లయితే అప్పుడు పి ఈజ్ కాల్డ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఈ పి అనే పాయింట్ని మనం ఏబి యొక్క మిడ్ పాయింట్ అనొచ్చు అనమాట. అప్పుడు మనం దాని యొక్క పి యొక్క మనం కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫామ్లో ఉపయోగిస్తాం. ఈ ఫామ్లో కూడా మనకి దీని నుంచే వస్తుంది. అంటే ఇక్కడ మనం m1 m2 ప్లేస్లో 1:1 రాస్తాం. అంటే m1 ప్లేస్లో 1 రాస్తాం, m2 ప్లేస్లో కూడా 1 రాస్తాం. ఇక్కడ 1 రాసుకుంటూ వెళ్ళినట్లయితే 1 × x2 x2 అవుతుంది, 1 × x1 అవుతుంది. అంటే x2 ప్లస్ x1, దాన్ని x1 ప్లస్ x2 అని రాయొచ్చు. 1 + 1 2 అవుతుంది. అంటే x1 ప్లస్ x2 బై 2. అట్ ద సేమ్ టైం y కోఆర్డినేట్ y1 ప్లస్ y2 బై 2. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సెంట్రాయిడ్ ఫార్ములా. మనకి షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అడగడానికి అవకాశం ఉందన్నమాట. ద సెంట్రాయిడ్, మనం సెంట్రాయిడ్ని జి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై సెంట్రాయిడ్? ఈ సెంట్రాయిడ్ అనే దాని గురించి మనం 7th క్లాస్లోనే నేర్చుకుంటాం, ట్రయాంగిల్స్ అనే చాప్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు. ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. మనకి మిడ్ పాయింట్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏదైనా ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనే సైడ్ యొక్క మిడ్ పాయింట్ సమ్ డి అనుకున్నట్లయితే
దీని యొక్క ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి ఈ మిడ్ పాయింట్కి జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ మనం ఏమంటాం అంటే మీడియన్ అంటాం. ఓకే, అంటే ఒక ట్రయాంగిల్లో ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేసిన లైన్నే మనం మీడియన్ అంటాం. ఇట్లాంటివి మనం ఒక ట్రయాంగిల్కి ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు. అంటే బి నుంచి ఒక మీడియన్ డ్రా చేయొచ్చు, అట్లాగే సి నుంచి కూడా ఒక మీడియన్ డ్రా చేయొచ్చు. ఇవి 3 మీడియన్స్ కూడా మనకి కాన్కరెంట్ లైన్స్ అవుతాయి. కాన్కరెంట్ లైన్స్ అంటే మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం కదా, 3 ఆర్ మోర్ దాన్ 3 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్. అంటే 3 అంతకంటే ఎక్కువ లైన్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే వాటిని మనం కాన్కరెంట్ లైన్స్ అంటాం. అవి ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవ్వాయో దాన్ని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఈ మీడియన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం సెంట్రాయిడ్ జి అంటాం. దీన్ని జి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఈ జి యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. దీన్నే మనం షార్ట్కట్లు ఇట్లా కూడా రాయొచ్చు అనమాట. సెంట్రాయిడ్ జి = సిగ్మా x/3, సిగ్మా y/3. అంటే ఇది సిగ్మా అంటే ఏంటి, మనకి సమ్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది కదా. అంటే సమ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ బై 3, సమ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై 3 ఇట్లా షార్ట్కట్లో రాయొచ్చు అనమాట. ఈ సెంట్రాయిడ్ అనేది మనం ప్రతి మీడియన్ని కూడా మనకి 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఈ ట్రయాంగిల్లో ఏ యొక్క వెర్టిసీస్ డి యొక్క వెర్టిసీస్ ఇచ్చి మనం సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ మనకి బీసీ యొక్క మనకి కోఆర్డినేట్స్ తెలియవు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ సెక్షన్ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది, m1:m2 2:1 అవుతుంది. ఇట్లా ఈ సెక్షన్ ఫార్ములా ఉపయోగించేప్పుడు జి యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ 3 ఫార్ములాస్ ఉపయోగించి ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని అడగవచ్చు, వాటిని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -1, 7 and 4, -3 ఇన్ ద రేషియో 2:3. మనకి డివైడ్స్, రేషియో అనే వర్డ్స్ కనిపించాయంటే ఖచ్చితంగా మనం సెక్షన్ ఫామ్లో ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ ప్రాబ్లమ్ని మనం సెక్షన్ ఫామ్లో ఉపయోగించి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, -1, 7 and 4, -3. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని సమ్ పి అనే పాయింట్ 2:3 రేషియోలో డివైడ్ చేసినట్లయితే ఆ పి యొక్క కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ రేషియో ఇచ్చారు కదా, అంటే 2:3 ఇవ్వడం జరిగింది, ఇది రేషియో అనమాట. ఓకే, వీటిని ఫస్ట్ పాయింట్ని x1 y1 అనుకుందాం, అలాగే ఇది x2 y2 అనుకుందాం. రేషియోని మనం ఏమనుకుంటాం, m1 m2 అనుకుంటాం. మనం px, y అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ pకి ఫార్ములా ఏంటి, మనకి m1 x2 + m2 x1 / m1 + m2 అండ్ m1 y2 + m2 y1 / m1 + m2. ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫస్ట్ m1 మీన్స్ 2 ఇంటూ x2 మీన్స్ 4 ప్లస్ m2 మీన్స్ 3, x1 మీన్స్ -1 / m1 + m2 అంటే 2 + 3 అవుతుంది. అట్లాగే 2 ఇంటూ y2 మీన్స్ -3 ప్లస్ 3 ఇంటూ y1 మీన్స్ 7 / 2 + 3 m1 + m2. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 4s are 8, 3 1s are 3, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, అంటే -3 / 2 + 3 5 అవుతుంది. అట్లాగే 2 3s are 6, మైనస్ ఉంది కదా, -6 ప్లస్ 3 7s are 21 / 2 + 3 5 అవుతుంది. ఓకే, మనం సైన్ల ఆధారంగా చేస్తాం, ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉంటే మైనస్ చేస్తాం. ఇక్కడ 8 పాజిటివ్ నెంబరు, 3 మైనస్ నెంబర్ కాబట్టి మైనస్ చేసినట్లయితే 8 - 3 ఎంత అవుతుంది, 5/5 అవుతుంది. అలాగే ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సపరేట్ చేసినట్లయితే
21లో 6 మైనస్ చేసినట్లయితే 15 అవుతుంది. 15/5 అవుతుంది. ఒకవేళ డినామినేటర్ న్యూమరేటర్లో కట్ అయితే కట్ చేయొచ్చు. 5 టేబుల్లో 1 టైం, 5 టేబుల్ 15లో 3 టైమ్స్. అంటే 1, 3 అనేది మనకు కావాల్సిన పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి అనమాట. దేర్ఫోర్ Px, y ఈక్వల్ టు 1, 3. ఓకే, నెక్స్ట్ ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ -4, 6 divides the line segment joining the points A -6, 10 and B 3, -8. ఇక్కడ కూడా మనకి రేషియో అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనం సెక్షన్ ఫామ్లో ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఏంటి 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. AB అనే 2 పాయింట్స్, A -6, 10 అండ్ B 3, -8. అట్లాగే ఇక్కడ ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేషియో ఇంత ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే రేషియో ఇచ్చి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమనడం జరిగింది. కానీ ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చి రేషియోని ఫైండ్ అవుట్ చేయమని జరిగింది. అంటే ఇక్కడ P -4, 6 అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం రేషియో అంటే M1:M2 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సెక్షన్ ఫామ్లో ఏంటి Px, y ఈక్వల్ టు M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2, M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2. ఇందులో మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. Px, y తెలుసు కదా, -4, 6 ఈక్వల్ టు M1, M2 తెలియవు కాబట్టి M1 ఇంటూ x2 మీన్స్ 3 ప్లస్ M2 ఇంటూ x1 మీన్స్ -6 బై M1 ప్లస్ M2. M1 ఇంటూ y2 మీన్స్ -8 ప్లస్ M2 ఇంటూ y1 మీన్స్ 10 బై M1 ప్లస్ M2. ఓకే, ఒకసారి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే అంటే -4, 6 ఈక్వల్ టు 3 M1 ఇంటూ 3 అంటే 3M1 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -6M2 అవుతుంది బై M1 ప్లస్ M2. అట్లాగే M1 ఇంటూ -8 అంటే -8M1 ప్లస్ M2 ఇంటూ 10 అంటే 10M2 బై M1 ప్లస్ M2. ఇక్కడ మనం RHSలో ఇంతకంటే మనం సింప్లిఫై చేయలేము. నెక్స్ట్ ఇది ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఇది కూడా ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. ఆ రెండు ఈక్వల్ అన్నప్పుడు మనకి అందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం y కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే మనం ఆ రెండింటిని ఈక్వల్ చేసినట్లంటే అంటే ఇక్కడ ఈ ఫస్ట్ కోఆర్డినేట్ x కోఆర్డినేట్ ఏంటి -4 అనేది, ఇందులో x కోఆర్డినేట్ ఏంటి 3M1 -6M2 బై M1 ప్లస్ M2కి ఈక్వల్గా ఉంటుంది. అట్లాగే ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ 6 ఈక్వల్ టు -8M1 ప్లస్ 10M2 బై M1 ప్లస్ M2కి ఈక్వల్గా ఉంటుంది. వీటిని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన రేషియో వస్తుంది. ఇక్కడ M1 ప్లస్ M2 అనేది RHSలో డివైడ్ చేస్తుంది కాబట్టి LHSలోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఇక్కడ -4ని మల్టిప్లై చేస్తుంది. -4 ఇంటూ M1 ప్లస్ M2 ఈక్వల్ టు 3M1 -6M2. ఓకే, -4తో మల్టిప్లై చేసినట్లయితే -4M1 మైనస్ ఇంటూ ప్లస్ -4M2 ఈక్వల్ టు 3M1 -6M2. ఇప్పుడు లైక్ టర్మ్స్ అన్నింటినీ సెపరేట్ చేద్దాం. అంటే M1లన్నీ LHSలోకి, M2లన్నీ RHSలోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ -4M1, ఈ 3M1 మనం LHSలోకి తీసుకెళ్తే -3M1 అవుతుంది. అట్లాగే ఈ -4M2ని RHSలోకి తీసుకెళ్తే +4M2 అవుతుంది. ఇక్కడ -6M2. అంటే మనం ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసాం, అంటే వాటి ప్లేసులు మార్చాం LHS నుంచి RHSకి. ఓకే, ఈ రెండు నెగిటివ్ కాబట్టి యాడ్ చేస్తాం, అంటే -7M1 అవుతుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే మనం సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 6 - 4 ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -2M2 అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే ప్లస్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ M2ని మనం LHSలోకి తీసుకున్నట్లయితే M1 ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 2ని, మనం
ఎల్హెచ్ఎస్లోకి తీసినప్పుడు డివైడ్ చేస్తుంది. m1/m2 ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది. ఈ 7ని మనం ఆర్హెచ్లోకి తీసుకెళ్తే 7 అనేది m1ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్హెచ్లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది అంటే 7 అవుతుంది. 4 m1:m2 ఈక్వల్ టు 2:7 అని రాయొచ్చు అనమాట. ఓకే, మనం ఇది కూడా సింప్లిఫై చేసినప్పుడు సేమ్ ఇదే రేషియో వస్తుంది అనమాట. మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ -2, -3. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆర్ ట్రైసెక్షనల్ పాయింట్స్ ఏంటి మనకి. ఇఫ్ ద పాయింట్స్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ దెన్ దే ఆర్ కాల్డ్ ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆర్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అంటే ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్స్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసే పాయింట్స్నే మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. అంటే దీన్ని ఇండైరెక్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే మనకి ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని 2:1 అండ్ 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్నే మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. ఓకే, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లం అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాబ్లం ఇది. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. we know that trisectional points divides the line segment in 1:2 and 2:1 రేషియో. అంటే ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని 1:2, 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ని మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. అంటే ఇక్కడ మనం 1:2 తీసుకుని ఒకసారి చేస్తే ఒక పాయింట్ వస్తుంది. అట్లాగే రేషియోని 2:1 తీసుకుని మరొకసారి చేస్తే మనకి సెకండ్ పాయింట్ వస్తుంది అనమాట. మనం పీక్యూలు అనేవి ట్రైసెక్షనల్ పాయింట్స్ అన్నాం. ఫస్ట్ కేస్ 1, ఇక్కడ మనకి m1:m2 ఈక్వల్ టు 1:2గా తీసుకుంటాం. ఆ పాయింట్స్ అనేవి ఏంటి 4, -1 అండ్ -2, -3. వీటిని x1, y1 అనుకుంటాం, అలాగే x2, y2 అనుకుంటాం. ఫస్ట్ పాయింట్ మనం p అనుకున్నాం కదా, అంటే px, y అనుకున్నట్లయితే మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి m1x2 ప్లస్ m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి m1 మీన్స్ 1 కదా, 1 ఇంటూ x2 మీన్స్ -2 ప్లస్ m2 మీన్స్ 2 ఇంటూ x1 మీన్స్ 4 by 1 plus 2. అట్లాగే 1 ఇంటూ y2 మీన్స్ -3 ప్లస్ 2 ఇంటూ -1 by 1 ప్లస్ 2. దిస్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 అవుతుంది, మైనస్ ఉంది కదా, -2 ప్లస్ 2 4s are 6 by 1 ప్లస్ 2 అంటే 3 అవుతుంది. అలాగే 3 1s are 3 అంటే -3 ప్లస్ ఇంటూ మైనస్ -2 1s are 2 by 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం కదా, 6 - 2 4 అవుతుంది అంటే 4/3 అవుతుంది. రెండు నెగిటివ్ ఉంటే యాడ్ చేస్తాం, -3 - 2 యాడ్ చేస్తే -5/3. దీన్ని ఎందుకంటే సింప్లిఫై చేయలేం కదా, అంటే ఫస్ట్ పాయింట్ మనకి 4/3 -5/3 అవుతుంది. ఇప్పుడు కేస్ 2 అంటే ఇప్పుడు m1:m2 మనం ఎంత తీసుకుంటాం, 2:1 తీసుకుంటాం. అంటే కేస్ 2 ఇక్కడ మనకి m1:m2 ఈక్వల్ టు 2:1. ఇక్కడ సేమ్ లైన్ సెగ్మెంట్ కదా, అంటే 4 -1 అలాగే -2 -3. ఇక్కడ ఇది x1 y1 x2 y2. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ మనం q అనుకున్నట్లయితే q x, y ఈక్వల్ టు అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ q. సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ m1 ప్లేస్లో 2 రాయాలి. 2 ఇంటూ సేమ్ ఇక్కడ 1 and 2 తోటి 2ని 1 తోటి రీప్లేస్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 2 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ 4 by 2 + 1. అట్లాగే ఇక్కడ
మనకి ఈ 1 ప్లేస్లో 2ని 2 ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అంటే 2 × -3 + 1 × -1/2 + 1 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 2s are 4 మైనస్ ఉంది కదా, -4 + 1 4s are 4/2 + 1 అంటే 3 అవుతుంది. 2 3s are 6 మైనస్ ఉంది కదా, -6 ప్లస్ ఇంటూ మైనస్ -1 1s are 1/3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ మైనస్ ఉంటే 0 అయిపోతుంది కదా, అంటే 0/3 కామా ఈ రెండు నెగిటివ్ కాబట్టి యాడ్ చేసి -7/3 అంటే 0/3 0/anything is 0 కదా, 0, -7/3 అంటే సెకండ్ పాయింట్ మనకి 0, -7/3 అవుతుంది అనమాట. ఓకే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్లో 4 5 ఉన్నాయి, మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద y axis divides the line joining the points 5, -6 and -1, -4. ఓకే, y యాక్సిస్ మీద ఉండే ఒక పాయింట్ ఇచ్చిన ఈ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్స్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి, px, y = m1x2 + m2x1 m1 + m2 m1y2 + m2y1 m1 + m2. ఆల్రెడీ మనం పార్ట్ 8లో డిస్కస్ చేయడం జరిగింది. మనం y యాక్సిస్ మీద ఏ పాయింట్ని తీసుకున్నా సరే దాని యొక్క x కోఆర్డినేట్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ p అనే పాయింట్లో ఈ x కోఆర్డినేట్ ప్లేస్లో 0 రాయొచ్చు. నెక్స్ట్ y ఏదైనా ఒక నెంబర్ ఉండొచ్చు, ఈక్వల్ టు ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, m1 m2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, m1 ఇంటూ ఇక్కడ x2 అంటే -1 ప్లస్ m2 ఇంటూ x1 అంటే 5 అవుతుంది బై m1 + m2. అట్లాగే ఇక్కడ మనకి m1 ఇంటూ y2 అంటే -4 ప్లస్ m2 ఇంటూ y1 అంటే -6 బై m1 + m2. ఓకే, దిస్ ఈక్వల్ టు మనం సింప్లిఫై చేసినట్టు m1 ఇంటూ -1 అంటే -m1 + 5m2 బై m1 + m2. ఇక్కడ -4m1 ప్లస్ ఇంటూ మైనస్ -6m2 బై m1 + m2. ఇదేంటి మనకి p0, y. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, 2 పాయింట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు అందులో కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి. x కోఆర్డినేట్స్ 2 ఈక్వల్గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ 2 ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ x కోఆర్డినేట్ 0 కాబట్టి 0ని దీనికి ఈక్వల్ చేసినట్లయితే అంటే 0 = -m1 + 5m2 బై m1 + m2 అవుతుంది. ఈ m1 + m2 అనేది మనకి RHSలో డివైడ్ చేస్తుంది కాబట్టి LHSలో మల్టిప్లై చేస్తుంది, అంటే 0ని మల్టిప్లై చేస్తుంది. 0 × m1 + m2 = -m1 + 5m2. 0 × ఎనీథింగ్ ఈజ్ 0, అంటే దట్ ఇంప్లైస్ 0 = -m1 + 5m2. ఈ m1ని మనం LHSలోకి తెచ్చినట్లయితే +m1 అవుతుంది కదా, అంటే m1 = 5m2 అవుతుంది. ఈ m2 అనేది 5ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి దీన్ని LHSలోకి తీసుకొస్తే డివైడ్ చేస్తుంది, అంటే m1/m2 = 5 అవుతుంది. దీన్నే 5/1 అని రాయొచ్చు కదా, అంటే ఇక్కడ m1:m2 = 5:1 అవుతుంది. అంటే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని మనకి y యాక్సిస్ అనేది 5:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేయమన్నారు, ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అంటే p పాయింట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆల్రెడీ ఇందులో x కోఆర్డినేట్ 0 అని తెలుసు, నెక్స్ట్ y కోఆర్డినేట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో yని ఈక్వల్ చేసినట్లయితే y = -4m1 -6m2 బై m1 + m2. ఇందులో మనకి ఇప్పుడు రేషియో వచ్చేసింది కదా, m1:m2 = 5:1. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -4 × 5 -6 × 1 బై 5 + 1 అవుతుంది. 4 5s are 20 -20 -6 బై 6 అవుతుంది. దిస్ ఈక్వల్ టు
-26/6 2 టేబుల్ 13 టైమ్స్ 3 టైమ్స్ అంటే -13/3 అవుతుంది ఇక్కడ y వాల్యూ. దేర్ఫోర్ పాయింట్ ఏమవుతుంది, P ఈక్వల్ టు x కోఆర్డినేట్ 0 అని తెలుసు, y కోఆర్డినేట్ -13/3 అవుతుంది అనమాట. ఓకే, ఇదే ప్రాబ్లమ్ని ఒకవేళ అని ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏం రాసుకుంటాం, Px, 0 అని రాసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, ఈ y కోఆర్డినేట్ని మనం ఈక్వల్ చేస్తాం, ఎందుకంటే 0 ఏది ఉంటే దాన్ని ఈక్వల్ చేయాలి. అంటే ఇక్కడ 0 ఈక్వల్ టు అని y కోఆర్డినేట్ చేసినట్లయితే మనకి m1:m2 వస్తుంది అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇఫ్ a and b are -2, -2 and 2, -4 respectively, find the coordinates of P such that AP equal to 3/7 AB and P lies on the segment AB. ఓకే, ఇది కూడా మనం సెక్షన్ ఫామ్లో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఓకే, ఈ లైన్ సెగ్మెంట్ మీద పి అనే ఒక పాయింట్ ఉందన్నమాట. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏపీ ఈక్వల్ టు 3/7 ఏబి. దాని అర్థం ఏంటి, ఏపీ యొక్క పార్టు ఏబిలో 3/7 అంటే ఈ ఏపీని మనం 7 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే అందులో 3 ఈక్వల్ పార్ట్స్ని తీసుకున్నట్లయితే అది ఏపీ అవుతుంది అనమాట. అంటే ఇది మనకి 3 పార్ట్స్ ఉంటుంది, మొత్తం పార్ట్స్ ఎన్ని 7 పార్ట్స్ కదా. ఇంకా మనకి అప్పుడు పీపీ ఏమవుతుంది, బ్యాలెన్స్ 7లోంచి 3 మైనస్ చేస్తే 4 అవుతుంది కదా. అంటే ఇక్కడ 4 పార్ట్స్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఈ పి అనే పాయింట్ ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే దట్ ఎంప్లాయిస్ ఏపీ టు పీబీ ఈక్వల్ టు 3:4 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం m1:m2ని 3:4 రేషియో తీసుకుని చేసినట్లయితే మనకి పి యొక్క కోఆర్డినేట్స్ వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి, -2, -2 అండ్ 2, -4. ఇప్పుడు రేషియో ఎంత వచ్చింది, 3:4. ఇది మనకి x1 y1 x2 y2 ఇది మనకి m1 m2 అవుతాయి. మనకి సెక్షన్ ఫామ్లో ఏంటి అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ పి అంటే px, y ఈక్వల్ టు మనకి m1 ఇంటూ x2 ప్లస్ m2 ఇంటూ x1 బై m1 ప్లస్ m2 అలాగే m1 ఇంటూ y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఈ విలువలన్నీ కూడా మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓకే మనం m1 ప్లేస్లో ఏం రాయాలి, 3 ఇంటూ x2 మీన్స్ 2 ప్లస్ m2 ప్లేస్లో 4 రాయాలి, 4 ఇంటూ x1 -2 బై m1 ప్లస్ m2 3 ప్లస్ 4. నెక్స్ట్ m1 3 ఇంటూ y2 మీన్స్ -4 ప్లస్ m2 మీన్స్ 4 ఇంటూ y1 మీన్స్ -2 బై m1 ప్లస్ m2 అంటే 3 ప్లస్ 4 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 3 2s are 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8 బై 3 ప్లస్ 4 7 అలాగే 3 4s are 12 మైనస్ 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8 బై 7 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే మైనస్ చేస్తాం కదంటే -2 వస్తుంది, -2/7 రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేస్తాం -20/7. అంటే ఇక్కడ మనకి పి యొక్క కోఆర్డినేట్స్ మనకి ఏమవుతాయి అనమాట, -2/7 -20/7 అవుతాయి. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 2, 7 అండ్ 12, ఓకే మిడ్ పాయింట్ గురించి ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని 1:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ని మనం మిడ్ పాయింట్ అంటాం. ఓకే, ఆ పాయింట్ని మనం పి అనుకున్నట్లయితే మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 2 ప్లస్ 12 బై 2 అండ్ 7 ప్లస్ -7 బై 2 అవుతుంది. దిస్ ఈక్వల్ 2 ప్లస్ 12 అంటే 14 బై 2 ఒకటి ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చేస్తాం కదా, 7 - 7 0/2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు
2 టేబుల్ 14లో 7 టైమ్స్ అంటే 7 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అంటే మిడ్ పాయింట్ ఏమవుతుంది అనమాట 7 0 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ వేర్ ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ whose center is 2, -3 and B is 1, 4. అంటే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఆ సర్కిల్లో ఏబి అనేది మనకు ఒక డయామీటర్ అంట. నెక్స్ట్ సెంటర్ అంటే ఏంటి ఏబి యొక్క మిడ్ పాయింట్ని మనం సెంటర్ అంటాం. అంటే డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది సెంటర్. దాని యొక్క కోఆర్డినేట్స్ 2, -3. అట్లాగే బి యొక్క కోఆర్డినేట్స్ కూడా ఇవ్వడం జరిగింది 1, 4. మనం ఏ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పాయింట్ ఏ అన్నాడు కదా అంటే ఎక్స్ వై అనుకుందాం. ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఫామ్లో ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అనేది సెంటర్ అవుతుంది కదా. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు సెంటర్ ఏంటి 2, -3 అవుతుంది. మనకి మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2 / 2, y1 + y2 / 2 ఈక్వల్ టు 2, -3. ఓకే, ఇక్కడ మనకి x1 అంటే x, x2 అంటే 1 అవుతుంది. అంటే x + 1 / 2, ఇక్కడ y1 అంటే y ప్లస్ y2 అంటే 4 అవుతుంది 4/2 ఈక్వల్ టు 2, -3. ఇంతకు ముందే చెప్పుకున్నాం దీన్ని ఇంతకంటే సింప్లిఫై చేయలేం కాబట్టి 2 పాయింట్స్ ఈక్వల్ అయితే అందులో కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే x కోఆర్డినేట్స్ 2 ఈక్వల్గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ 2 ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ x + 1/2 ఈక్వల్ టు 2 అవుతుంది. అట్ ద సేమ్ టైం y + 4/2 ఈక్వల్ టు -3 అవుతుంది. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది RHSలు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా. అంటే x + 1 = 2, 2s are 4 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ 1ని RHSలు తీసుకెళ్ళినట్లయితే x = 4 - 1 అవుతుంది. అంటే x = 3 అవుతుంది. అలాగే దీన్ని సాల్వ్ చేసినట్లయితే y + 4 = 2 × -3 -6 అవుతుంది. ఈ 4ని RHSలకు తీసుకెళ్ళినట్లయితే y = -6 - 4 అవుతుంది. అంటే y = 2 నెగిటివ్ కాబట్టి యాడ్ చేస్తాం -10 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏ x, y ఈక్వల్ టు మనకి 3, -10 అవుతుంది అనమాట. ఓకే, దీన్నే కొంచెం మార్చి కూడా అడగొచ్చు అనమాట. మనకి ఏపీ అనేవి ఒక సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ అయితే దాని యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం ఏబీ యొక్క మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి సెంటర్ వస్తుంది. నెక్స్ట్ 8th ప్రాబ్లం. షో దట్ ద పాయింట్స్ A 7, 3, B 6, 1, C 8, 2 and D 9, 4 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. మనం సాధారణంగా రెక్టాంగిల్ అని కానీ ఏదైనా ఒక 4 వెర్టిసెస్ ఇచ్చి ఆ 4 వెర్టిసెస్తో ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ యొక్క నేమ్ అది అంటే ప్యారలలోగ్రామ్ అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా, అలాగే స్క్వేర్ అవుతుందా, రాంబస్ అవుతుందా అని అడిగినప్పుడు మనం సాధారణంగా ఏం ఉపయోగిస్తాం అంటే డిస్టెన్స్ ఫామ్లో ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్తాం, అట్లాగే డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్తాం. అంటే డిస్టెన్స్ ఫామ్లో ఉపయోగించి వీ హ్యావ్ టు ఫైండ్ 6 వాల్యూస్ టు షో రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ రాంబస్. కానీ ఇక్కడ మనం ప్యారలలోగ్రామ్కి అని అడిగినప్పుడు మనం సింపుల్గా మనం మిడ్ పాయింట్ ఫామ్లో ఉపయోగించి ప్రూఫ్ చేయొచ్చు అనమాట. మనకి ఎందుకంటే 9th క్లాస్లో ప్యారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. ఏంటంటే ఏ ప్యారలలోగ్రామ్లో అయినా సరే డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే డయాగోనల్స్ అనేవి 2 బైసెక్ట్ చేసుకుంటాయి. దాని అర్థం ఏంటి డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక ప్యారలలోగ్రామ్ అయితే ఇక్కడ డయాగోనల్స్ ఏమవుతాయి ఏసీ అనేది ఒక డయాగోనల్ అవుతుంది, అలాగే బీడీ అనేది ఒక డయాగోనల్ అవుతుంది. అంటే ఈ 2 కూడా బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే దాని అర్థం 2 ఒకదాన్ని ఒకటి 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాయి. అంటే దాని అర్థం ఆ రెండింటి యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే మనకి ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో బీడీ యొక్క మిడ్ పాయింట్ కూడా అంతే రావాలి. అప్పుడు అది ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా మనం దీన్ని ప్రూఫ్ చేయొచ్చు అనమాట. వీ నో దట్ diagonals bisect each other in a parallelogram.
అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పుకున్నాం, మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా, మిడ్ పాయింట్స్ కాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ ఏసీ యొక్క మిడ్ పాయింట్ని కాల్కులేట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు, మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మనకి, x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. ఇక్కడ మనకి ఏ ఏమిటి 7,3, అలాగే సి ఏమిటి 8,2. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దిస్ ఈక్వల్ టు, అంటే 7 ప్లస్ 8/2 కామా y1 ప్లస్ y2 అంటే 3 ప్లస్ 2/2 ఈక్వల్ టు 7 ప్లస్ 8 15 అవుతుంది. 15/2 కామా 3 ప్లస్ 2 5 అవుతుంది, అంటే 5/2 అవుతుంది అనమాట. ఇది ఏసీ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మనం బీడీ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఈక్వల్ టు, మనకి బి ఏమిటి 6,1, డి ఏమిటి 9,4. అంటే ఇక్కడ మనకి సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం. x1 ప్లస్ x2 అంటే 6 ప్లస్ 9, 6 ప్లస్ 9/2 కామా y1 ప్లస్ y2 1 ప్లస్ 4/2. ఇక్కడ మనకి 6 ప్లస్ 9 ఎంత అవుతుంది, 15 అవుతుంది కదా, 15/2 కామా 5/2. ఇక్కడ చూడండి మనకి రెండిటి యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా వచ్చాయి. ఇక్కడ 15/2 కామా 5/2 వచ్చింది, ఇక్కడ కూడా 15/2 కామా 5/2 వచ్చింది. అంటే ఏమైంది, మనకి మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయి. దేర్ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏబిసిడి అనేది ఒక ప్యారలోగ్రామ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇచ్చిన వెర్టిసెస్ అనేవి మనకి ప్యారలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని చెప్పొచ్చు అన్నమాట. దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. Okay, next problem. If 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x, y. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 4 పాయింట్స్ కూడా ఒక ప్యారలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ ఆర్డర్లో ఇవ్వడం జరిగిందట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 1, 2 అనుకుందాం, అట్లాగే బి 4, y, సి x, 6 అండ్ డి 3, 5. అయితే ఇక్కడ XY వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ XY వాల్యూలు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్యారలోగ్రామ్లో మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి, డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇన్ ఏ ప్యారలోగ్రామ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. అంటే దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అని చెప్పొచ్చు. మనకి మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా, మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. మనం ఈ ఫార్ములాని ఉపయోగించుకుని ఇప్పుడు XY వాల్యూలు రాబట్టవచ్చు అనమాట. అంటే దట్ ఎంప్లైస్ ఏసీ మిడ్ పాయింట్, ఏసీ అంటే x1 ప్లస్ x2 అంటే 1 ప్లస్ x/2 కామా నెక్స్ట్ y1 ప్లస్ y2 2 ప్లస్ 6/2 ఈక్వల్ టు బీడీ మిడ్ పాయింట్. అంటే ఇవి రెండు తీసుకుంటాం, x1 ప్లస్ x2 అంటే 4 ప్లస్ 3/2 కామా y1 ప్లస్ y2 y ప్లస్ 5/2. దట్ ఎంప్లైస్ ఇక్కడ 1 ప్లస్ x ఒకటి నెంబర్ ఒకటి వేరియబుల్ కాబట్టి దీన్ని ఏం చేయలేం.
2 + 6 8/2 అవుతుంది. అట్లాగే 3 + 4 7 అవుతుంది, 7/2 అవుతుంది. y + 5 దీన్ని సింప్లిఫై చేయలేం కదా, /2. ఇప్పుడు ఇక్కడ మనకి 8/2 అంటే మనం అవసరమైతే 4 అని రాయొచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 పాయింట్స్ ఈక్వల్గా ఉంటే అందులో x కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి, y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కాబట్టి కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేద్దాం. ఇందులో x కోఆర్డినేట్ 1 + x/2 ఈక్వల్ టు ఇందులో x కోఆర్డినేట్ 7/2 అవుతుంది. అలాగే ఇందులో y కోఆర్డినేట్ 8/2 ఈక్వల్ టు y + 5/2 అవుతుంది. బోత్ సైడ్స్ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి కట్ చేసేయచ్చు. అంటే 1 + x = 7 అవుతుంది. అప్పుడు x = 7 - 1 అంటే x = 7 - 1 అంటే 6 అవుతుంది. ఇక్కడ కూడా మనకి డినామినేటర్స్లో 2 ఉంది కాబట్టి కట్ చేయొచ్చు. దట్ ఇంప్లైజ్ y + 5 = 8 అవుతుంది. ఈ 5ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే y = 8 - 5 అంటే దట్ ఇంప్లైజ్ y = 3 అవుతుంది. అంటే x = 6 అండ్ y = 3. నెక్స్ట్ 10th ప్రాబ్లం. Find the centroid of the triangle whose vertices are -4, 6, 2, -2 and 2, 5. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా వాట్ ఈజ్ మెంట్ బై సెంట్రాయిడ్. మనకి డెఫినేషన్ కూడా 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. డిఫైన్ సెంట్రాయిడ్ అండ్ రైట్ ద ఫార్ములా టు ఫైండ్ సెంట్రాయిడ్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మనం దీని డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు, ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆర్ కాన్కరెంట్ పాయింట్ అని కూడా అనొచ్చు. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్ అని రాయొచ్చు అనమాట. ఓకే, ఇదే క్వశ్చన్ ఇలా అడగచ్చు. ఫైండ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ -4, 6, 2, -2, 2, 5 అని అడగచ్చు అనమాట. ఇక్కడ సెంట్రాయిడ్ అనే పదం వాడకుండా ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ మీడియన్స్ అనే క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. అప్పుడు కూడా సేమ్ ఇలాగే చేస్తూ ఉంటాం. ఓకే, మనకి సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు కదా. ఫస్ట్ ఇచ్చిన వెర్టిసెస్ ఏంటి, ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ -4, 6, 2, -2 అండ్ 2, 5. వీటిని మనం x1, y1, x2, y2, x3, y3 అనుకున్నట్లయితే మనకి సెంట్రాయిడ్ని g అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. దీని యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే -4 + 2 + 2/3, y1 6 + y2 -2 + 5/3. ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఒకే సైన్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ నెంబర్ ఒకటే ఉంది -4, ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి, 2 + 2 4 అవుతుంది, /3 అవుతుంది. ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి, 6 + 5 11 అవుతుంది. నెగిటివ్ నెంబర్ ఒకటే ఉంది, /3 అవుతుంది. ఓకే, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే మైనస్ చేస్తాం కదా. -4 + 4 0 అవుతుంది, అంటే 0/3 అవుతుంది. ఇక్కడ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే మైనస్ చేస్తాం, 11 నుంచి 2 మైనస్ చేస్తే 9/3 అవుతుంది. ఇక్కడ మనకి 0/ఎనీథింగ్ ఈజ్ 0. ఇక్కడ 3 టేబుల్ 9లో 3 టైమ్స్ కట్ అవుతుంది 3. అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఏమవుతుంది అంటే 0, 3 అవుతుంది. ఇదే ప్రాబ్లమ్ని కొంచెం మార్చి ఇలా అడగచ్చు. ద పాయింట్స్ 2, 3, x, y, 3, -2 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఆరిజిన్ ఫైండ్ x, y. దీన్నే కొంచెం మార్చి ఇఫ్ 2, 3 అండ్ 3, -2 ఆర్ 2 వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ సెంట్రాయిడ్ ఈజ్ అని ఇక్కడ ఆరిజిన్ ఇచ్చాడు, ఆరిజిన్ ప్లేస్లో ఏదైనా పాయింట్ ఇచ్చి దెన్ ఫైండ్ ద థర్డ్ వెర్టెక్స్ అని కూడా అడగొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇదే ఫామ్లో ఉపయోగించి సెంట్రాయిడ్ ఫామ్లో ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన వెర్టిసెస్ ఏంటి 2, 3, x, y అండ్ 3, -2. అట్లాగే సెంట్రాయిడ్ ఆరిజిన్ అంటున్నాడు, ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి 0, 0 అవుతాయి. ఓకే, ఇది x1, y1, x2, y2, x3, y3 అనుకున్నట్లయితే మనకి సెంట్రాయిడ్ ఫార్ములా x, y = x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అవుతుంది. ఓకే, ఇప్పుడు సెంట్రాయిడ్ ఏమి ఇచ్చాడు 0, 0 ఇచ్చాడు కదా. 0, 0 = x1 అంటే 2 + x + 3/3, y1, y2, y3 అంటే 3 + y + -2/3.
అంటే 0, 0 ఈక్వల్ టు ఇందులో వేరియబుల్ ఏంటి ఎక్స్, కాన్స్టెంట్ 2 + 3 5/3 అవుతుంది. అట్లాగే ఇక్కడ మనకి వేరియబుల్ y అవుతుంది, ప్లస్ కాన్స్టెంట్లు 3 - 2 డిఫరెన్స్ అయినది కాబట్టి మైనస్ చేస్తే 1 వస్తుంది, /3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఈక్వల్గా ఉంటే అందులో కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే 0 = x + 5/3 అవుతుంది. అట్లాగే 0 = y + 1/3 అవుతుంది. ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, LHSలో తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది, 0 3 = 0 అయిపోతుంది, = x + 5. దీని నుంచి మనకి x = -5 అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ 3ని LHSలోకి తీస్తే 0 అవుతుంది, అంటే y + 1 అవుతుంది. దీని నుంచి మనకి y = -1 అవుతుంది. అంటే x, y = -5, -1 అనేది మనకు కావలసిన ఆన్సర్ అవుతుంది అనమాట. ఎక్కడితో మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది, అంటే అకార్డింగ్ టు రెడ్యూస్డ్ సిలబస్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.